ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంటగదిలో వంట చేస్తుంటే కాలింది. వంట మా వదిన కదా చేస్తుంది, అక్కేం చేసింది? అట్ల కాడ కాల్చింది. ఏంటి? అదే దోశలు వేద్దామని చూస్తే అట్ల కాడ కాలింది. ఏ మా అక్క కాకపోతే నువ్వు చేయొచ్చు కదా. ఎప్పుడు మా వదిన చేస్తుంటే తింటాం కాదు, మీరు చేయడం నేర్చుకోండి. నిప్పుకి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పేది ఇందుకేనమ్మా. చెయ్యి బాగా కాలిందా? ఆ బావగారు చివరి పొర వరకు కాలిందండి బావగారు, కానీ ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. సరే, జాగ్రత్తమ్మా. జానకి, పద్మ ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. జానకి చూసుకోవడం ఎందుకు? వెంకట్రావు ఉన్నాడు కదా, ఎప్పుడు పెళ్ళంతో సేవలు చేయించుకోవడమేగా. దాని చేయి తగ్గేదాకా వెంకట్రావు చూసుకుంటాడులే. అత్తయ్య గారు, ఆధారపడడానికి అలవాటు పడిపోయిన జీవితం నాది. నన్ను నమ్మి మీ అమ్మాయి బాధ్యత నాకు అప్పగిస్తున్నారు. ఈ కబుర్లకు మాత్రం ఏం తక్కువ లేదు. సర్లే అత్తయ్య, పద్మని నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, అత్తయ్య, మీ చేతికి గాయమైంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? మండుతుంది. అదే అమ్మా, కాలి చర్మం ఊడింది కదా, అందుకు. సారీ అత్తయ్య. ఎందుకమ్మా? నువ్వేం చేసావని నాకు క్షమాపణ చెప్తున్నావు? నగలు మార్చి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. చేతికి వాత పెట్టి ఇప్పుడంటే నాకు క్షమాపణ చెప్పేది? చెప్తానే నీ పని. అలా చేయడం తప్పని పెద్దనాన్న పెద్దమ్మ కూడా చెప్పారు. అందుకే మీకు సారీ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అవునా? నాకు క్షమాపణ చెప్పాలని చూసావా? అయినా మన మధ్య క్షమాపణలు ఎందుకు? క్షమాపణ చెబుతోంది కదమ్మా, చెప్పనివ్వు. అసలు ఇప్పటిదాకా ఈ గొడవలు మనస్పర్ధలకి కారణం అదే కదా. ఆద్య నాకు క్షమాపణ చెప్పడం ఏంటన్నయ్య? బంగారం మార్చిందన్న బాధలో ఏదో 4 మాటలు అన్నారే కానీ ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. పద్మం, కోడలొచ్చి క్షమాపణ చెప్తుంటే చేతికి వెన్న రాసినట్టుంది కదూ. ఆద్య క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, నేనది అప్పుడే మర్చిపోయాను. అత్తయ్య, మర్చిపోవడం మీ మంచితనం, కానీ నేను అలా చేసి ఉండకూడదు. మా అమ్మ నగల మీద నాకు హక్కు ఉంటుంది, కానీ మీ అమ్మగారిచ్చిన నగలు మార్చే హక్కు నాకెక్కడుంటుంది? సరేలేమ్మా, తప్పు చెయ్యటం కాదు, చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలే. అత్తయ్య, ఇంకెప్పుడు మిమ్మల్ని అడగకుండా ఏమీ చెయ్యను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.